ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు మంగళవారం, పైగా పునర్వసు గురు నక్షత్రం ఉంటుంది సూర్యోదయాన్నే. చాలా విశేషం. చాలామంది ఈ పౌర్ణమి రోజు సంక్రాంతి ప్రారంభమైంది, లేదో పౌర్ణమి రోజు భోగి ఉంది, పాడ్యమి రోజు అని చాలా భయభ్రాంతులు అవుతున్నారు. అలా భయపడకండి. రేపు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే పుష్యమాసంలో పుష్య నక్షత్రం రోజు ఈ ఒక పుష్యమి సోమవారంలో ఈరోజు మనము ఈ ఒక పండగ వేడుకని ఆచరిస్తున్నాం. మరియు ఈ రోజు నుంచి ప్రపంచమాద్యంతా చాలా మహాపుణ్యకరమైన రోజు. 12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే రోజు ఈరోజు మహాదివ్యమైన రోజు. కుంభమేళ ప్రారంభమవుతుంది. ఇటువంటి శుభగడియాల్లో ప్రపంచానికి ఇంకా 12 సంవత్సరాలు దుర్భిక్ష అనేది ఉండదు. అటువంటి గొప్ప యోగంలో ప్రారంభమవుతుంది. ఇటువంటి యోగాలన్నీ పెట్టుకొని మనం ఎందుకు భయభ్రాంతులు అవ్వాలి చెప్పండి. ఈ సంవత్సరం అయితే చాలా పరమాద్భుతంగా ఉంటుంది. అంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి ప్రకృతిలో ఉత్పత్తి అవుతుంది. ఆధ్యాత్మిక శక్తి తాండవమాడుతుంది ఈ సంవత్సరం. అంత గొప్పది. ప్రతి నక్షత్రంలో జన్మించిన వారు, ప్రతి రాశిలో జన్మించిన వారు అందరికీ కూడా ఈ సంవత్సరం ఉపయోగమే. ధైర్యంగా ఉండండి, నిర్భయంగా ఉండండి. రేపు ఉదయాన్నే అభ్యంగ స్నానం ప్రతి ఒక్కరూ చేయాలి. గుర్తుంచుకోండి, నువ్వుల నూనెని బాగా వేడి చేసి, లేదా కొబ్బరి నూనె ఉంటే గోరువెచ్చగా చేయండి. తల నుంచి పాదాల వరకు శరీరానికంతా చక్కగా రాసుకొని, మగపిల్లలు ఉంటే కంపల్సరీ తల్లి తండ్రి కాస్త రాయాలి, లేదో మీరే రాసుకొని అశ్వత్థామో బలిర్వ్యాస అనుమంచ విభీషణ కృపా పరశురామచ్చ సప్తైతే చిరంజీవిన అంటూ ఆ సప్త చిరంజీవుల అనుగ్రహం మీపై ఉండాలి అని చెప్పి ఆ తల్లి తండ్రి అక్షతులు, లేదంటే స్నానం చేసి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లి తండ్రికి పాద నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరు చెయ్యాలి. రేపు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం చేసి ఓంకారం కోసం సిద్ధంగా ఉండండి. మన కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. అయితే పూజ చేసేవారు రేపు ఉదయాన్నే సూర్యారాధన చేయాలి, సూర్యాష్టకాన్ని చదువుకోవాలి. ఇంట్లో పాలు పొంగించాలి. పాలు పొంగించి అందులోకి కొత్త బియ్యం కాస్త వేయాలి. ఆ బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులోకి కాస్త బెల్లం వేసి దాన్ని దించి అరిటాకులో వేసి సూర్యునికి నైవేద్యం పెట్టాలి. లేదో ఇంట్లో వాసుదేవుడు అంటే మహావిష్ణువుకి నైవేద్యం పెట్టి దాని ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే అదే రేపు ఇంట్లో ఆచరించే మహాపూజ. ఇక పొలాల్లో వెళ్ళి చేసేవారు రేపు పొలాల్లో వెళ్ళి చక్కగా కొత్తగా పొయ్యి పెట్టి కొత్త కుండని అలంకరించి దాంట్లో పాలు పోసి కొత్తగా బియ్యం, ఈ సంవత్సరం పండిన కొత్త బియ్యాన్ని పోసి దాన్ని చక్కగా ఉడకపెట్టి చుట్టూ నాట్య నృత్యాలని చేసి సూర్యునికి పూజించి తదుపరి గోవులకు అన్నిటికీ కూడా పూజించి వాటికి కృతజ్ఞత తెలియచేసే రోజు రైతన్నుల పర్వదినం. ఇలా వాళ్ళ సంప్రదాయానికి తగినట్టుగా చక్కగా ఆచరించండి. రేపైతే మాత్రం ఇంట్లో పాలు పొంగాలి, దాని నుంచి పొంగలి చేసి ఇంట్లో నైవేద్యం పెట్టి పూజించాలి. రేపు ఉదయం ఆచరించే పూజ ఇది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.